ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పావని. నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ జాతీయ జెండా ఆవిష్కరణకు బయటకు రాకపోవడం శోచనీయమని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర విమర్శించారు. ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగురవేయని మాజీ సీఎం గా పార్టీ చీఫ్ గా నిలిచారు. ఇలా చేయడం దేశాన్ని స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని జెండాను అవమానించడమే. పులివెందుల ఓటమి ఫ్రస్ట్రేషన్ దీనికి కారణం కావచ్చు. జగన్ జెండా ఆవిష్కరించకపోవడం విచారకరం అని ఎక్స్ లో మండిపడ్డారు. జెండా రూపంలో వేసిన ముగ్గును తాను దాటడంపై పల్నాడు వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు క్షమాపణలు చెప్పారు. ప్రజలంతా నన్ను క్షమించాలి. దేశం అంటే నాకు ఎంతో భక్తి, జెండా అంటే ఎంతో గౌరవం. ఈ ఘటన నన్ను బాధిస్తోంది. చూసుకోకుండా జరిగిన ఈ పొరపాటుకి చింతిస్తున్నానని, అయితే ఇంకా మనస్తాపంలోనే ఉన్నానని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవని హామీ ఇస్తున్నామని, అయితే ప్రత్యర్థులు దీనిని స్వార్థ రాజకీయాల కోసం వాడొద్దు అని కోరారు. శ్రీ సత్యసాయి ధర్మవరంలో ఉగ్ర కలకలం రేగింది. కోట ఏరియాలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో IBNIA స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పాకిస్తాన్ కు అతను ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టీ స్టాల్ లో పనిచేస్తున్న నూర్ ఇంట్లో అనుమానిత వస్తువులు 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులతో సంబంధాలపై NIA ఆరా తీస్తోంది. విశాఖ, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలులో రాష్ట్ర స్థాయి ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. నెల రోజుల్లో తిరుమల, విశాఖలో టెస్టింగ్ ప్రారంభిస్తామన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు దాదాపు 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1711 జూనియర్ లైన్మెన్, 800 AE పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్కో, ట్రాన్స్కో వివిధ కేడర్లలో 7142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు సీఎం కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా 2511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇది ఇవాళ టాప్ 5 ఆంధ్ర న్యూస్. మరో టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.